వీడియోలో మనము వాట్ ఈజ్ ఈవెంట్ ప్రాపగేషన్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాము. అసలు ఈవెంట్ ప్రాపగేషన్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి మనకు తెలుసు. ఈవెంట్ అంటే ఒక యాక్షన్ జరగటం, మనము క్లిక్ చేసినప్పుడు ఏదైనా సరే ఈవెంట్, క్లిక్ కానివ్వండి, మౌస్ ఓవర్ కానివ్వండి, ఏదైనా సరే మనకి ఆన్లోడ్ కానివ్వండి, ఏదైనా సరే ఒక యాక్షన్ జరగడాన్ని ఈవెంట్ అని చెప్పేసి అంటారు అనమాట. అయితే ఈవెంట్ ప్రాపగేషన్ అంటే మనకి ఏంటంటే, మనకు ఏదైనా బటన్ మీద క్లిక్ చేసినప్పుడు లేదా ఏదైనా ఒక డివ్ మీద క్లిక్ చేసినప్పుడు, ఎలిమెంట్ పై క్లిక్ చేసినప్పుడు మనకి ఆ క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక యాక్షన్ అనేది మూవ్ అవుతుంది అనమాట, ట్రావెల్ చేస్తుంది. ఎక్కడి నుంచి, కింద నుంచి పైకి, అంటే చైల్డ్ నుంచి పేరెంట్కి, పేరెంట్ నుంచి చైల్డ్కి, ఇలాగా ఇక్కడ ఈవెంట్ అనేది ఇక్కడ మనకి ట్రావెల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ట్రావెల్ చేయడాన్ని ఏమంటారు అంటే ఈవెంట్ ప్రాపగేషన్ అని చెప్పేసి అంటారు. దీన్నే ఈవెంట్ ప్రాపగేషన్ అని చెప్పేసి అంటారు. అంటే ప్రాపగేట్ అవ్వటం అనమాట, చైల్డ్ టు పేరెంట్, పేరెంట్ టు చైల్డ్, ఇలాగా ప్రాపగేట్ అవటాన్ని ఈవెంట్ ప్రాపగేషన్ అని చెప్పేసి, ట్రాన్స్పోర్ట్ ట్రావెల్ అవటాన్ని ఈవెంట్ ప్రాపగేషన్ అని చెప్పేసి అంటారు అనమాట. అయితే దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, 2 ఫేసెస్ ఉంటాయి అనమాట ఈవెంట్ ప్రాపగేషన్లో. ఒకటి క్యాప్చరింగ్ ఫేస్, రెండోది బబ్లింగ్ ఫేసు. క్యాప్చరింగ్ ఫేస్ అంటే ఈవెంట్ పేరెంట్ టు చైల్డ్ ఎలిమెంట్కి ఇది ట్రావెల్ అవుతుంది, పేరెంట్ నుంచి చైల్డ్కి అనమాట. అంటే మనం పేరెంట్కి ఇస్తాం అనమాట ఈవెంట్ అనేది. క్లిక్ ఈవెంట్ కానివ్వండి, ఏదైనా సరే మనం పేరెంట్కి ఇస్తే ఏమైంది, పేరెంట్తో పాటు అది చైల్డ్ కూడా అది వస్తుంది అనమాట, అప్లై అవుతుంది అనమాట. అంటే పేరెంట్ నుంచి చైల్డ్కి ఇది ట్రావెల్ అయిందనమాట. రెండోది బబ్లింగ్ ఫేస్ అంటే దానికి రివర్స్, అంటే చైల్డ్ ఎలిమెంట్ నుంచి పేరెంట్ ఎలిమెంట్, అంటే మనం చైల్డ్ ఎలిమెంట్కి ఇస్తామన్నమాట, అది పేరెంట్ ఎలిమెంట్ వరకు పై వరకు కూడా ఇది ట్రావెల్ జరగడం చేస్తుంది అనమాట. ఈ రెండు ఫేసెస్ని కలిపి ఈవెంట్ ప్రాపగేషన్ చేయడం అని చెప్పేసి అంటారు. అయితే ఈవెంట్ ప్రాపగేషన్ని మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే స్టాప్ చేస్తాం, అంటే ఆపుతాం అనమాట. కొన్నిసార్లు మనకు అవసరం ఉండదు, కొన్ని చోట్ల మనకి అది రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు, ప్రాపగేషన్ని మనము తీసేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది అనమాట జావాస్క్రిప్ట్లో. దాన్ని యూజ్ చేసి మనము ఈవెంట్ ప్రాపగేషన్ని మనము ఆపొచ్చు. రెండవది ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్, ఇది కూడా ఏం చేస్తుందంటే ప్రాపగేషన్ అంటే డిఫాల్ట్ బిహేవియర్ని ఇది ఆపుతాం, ఇది స్టాప్ చేస్తుంది. ప్రివెంట్ డిఫాల్ట్ అనేది డిఫాల్ట్ బిహేవియర్ని, ఆ యొక్క ఈవెంట్ యొక్క ప్రివెంట్ డిఫాల్ట్ బిహేవియర్ని ఇది స్టాప్ చేస్తుంది, ఆపుతుంది అనమాట. స్టాప్ ప్రాపగేషన్ అనేది అంటే ప్రాపగేషన్ని ఇది ఆపుతుంది. ఈ 2 టైప్స్లో మనం చేయొచ్చు అనమాట. ఇది ఈవెంట్ ప్రాపగేషన్ జావాస్క్రిప్ట్.